స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం ఇద్దరు పిల్లలు చాలన్నారు. కానీ ఇప్పుడు కాలం మారిందని, పిల్లలే సంపద అని ఇవాళ చెబుతున్నానని సీఎం పేర్కొన్నారు. మూడవ బిడ్డకు 30,000, నాలుగవ బిడ్డకు 40,000 ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చే విధంగా సీఎం మరో కీలక ప్రకటన చేశారు. ఒక కుటుంబంలో మూడో బిడ్డ పుడితే పుట్టిన వెంటనే 30,000 ఇస్తామని ప్రకటించారు. అలాగే నాలుగో బిడ్డ పుడితే 40,000 అందిస్తానని వెల్లడించారు. పిల్లలను భారం అనుకోవద్దని, వాళ్లే కుటుంబానికి నిజమైన సంపద అని గుర్తించాలని సూచించారు. తల్లికి వందనం పథకం పెంపుపై సంకేతాలు. ప్రస్తుతం ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 15,000 అందిస్తుందని సీఎం గుర్తు చేశారు. అయితే భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాన్ని మరింత పెంచుతామంటూ కీలక సంకేతాలు ఇచ్చారు. దీంతో త్వరలో ఈ పథకంలో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 4 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండాలని, సమాజం మారితేనే నిజమైన స్వచ్ఛాంధ్ర సాధ్యం అవుతుందని సీఎం అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కీలక వ్యాఖ్యలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఇంటిపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. భూ తగాదాలు లేకుండా చేయడం కూటమి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక పెట్టుబడుల విషయానికొస్తే గత 23 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో 24 లక్షల ఉద్యోగాలు యువతకు లభిస్తాయని వెల్లడించారు. ఇదే ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కీలక ప్రకటనల పూర్తి సమాచారం. ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి? మూడో బిడ్డకు 30,000 ఇవ్వడం సరైన నిర్ణయమా? తల్లికి వందనం పెంపు జరగాల? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా జిఆర్ ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.